ఏమైంది విహారీ? లక్ష్మి జారి ఈ విగ్రహం మీద పడబోయింది అత్తయ్య. ఆ విగ్రహానికి ఉన్న కత్తి గుచ్చుకుంటే చాలా ప్రమాదం జరిగేది లక్ష్మికి. అవును, సమయానికి గనక నేను రాకపోతే ఖచ్చితంగా ఇక్కడ ప్రమాదం జరుగుండేది. లక్ష్మిని కాపాడి మంచి పని చేసావు విహారీ. లక్ష్మి, నీ పక్కన ఎవరూ లేకుండా నీ అంతటి నువ్వు వచ్చేస్తే ఇలాగే జరుగుతుంది. దాహం వేసి అలా బయటకు వచ్చానమ్మా. నీకు దాహం వేస్తే ఎవరో ఒకరిని పిలవాలి. పండు ఉన్నాడు కదా, వాణ్ణి పిలవచ్చు కదా. అంతేగాని నీ అంతట నువ్వు ఇలా వచ్చేస్తే ఎంత ప్రమాదం చెప్పు. సారీ అమ్మా, నేను ఇక మీదట కొంచెం జాగ్రత్తగా ఉంటాను. అదే నీకు మాకు మంచిది. ఇప్పుడైనా జాగ్రత్తగా వెళ్ళు. ఇప్పుడు మిస్ అయింది, కానీ దీన్ని ఎలాగైనా తొందరలోనే పైకి పంపించాలి. మేడం, పెన్ ఇక్కడ సైన్ చేయండి మేడం. లక్ష్మి, లక్ష్మి ఏం చేస్తున్నావు? పెండింగ్ ఫైల్స్ మీద సంతకాలు పెడుతున్నాను విహారీ గారు. నువ్వు సంతకం పెట్టినా ఆ ఫైల్స్ మూవ్ అవ్వవు. ఎందుకంటే చూపులేని నువ్వు సంతకం పెట్టినా లీగల్గా చెల్లదు. ఆ ఫైల్స్ ఇలా నేను సంతకం చేసి అప్రూవ్ చేస్తాను. ఇవేనా ఫైల్స్? అవును సార్. లక్ష్మి, పెన్ను. ఇక నుంచి ఏ పెండింగ్ ఫైల్స్ అయినా నేనే అప్రూవ్ చేస్తాను. అలాగే సార్. విహారీ, నేను యాడ్ చేసిన ఫైల్స్ చదివితే నేను దొరికిపోతాను. ఈ లక్ష్మి పరిస్థితిని యూజ్ చేసుకుని దాన్ని ఇరికిద్దామనుకుంటే నేనిరుక్కునేలా ఉన్నానేంటి? ఇవన్నీ లక్ష్మి అప్రూవ్ చేసిన ఫైల్సేనా? అవును సార్. వీడేంటి ఆ ఫైల్స్ ఏం ఫైల్సో అబ్జర్వ్ చేయకుండా సంతకం పెడుతున్నాడు? థ్యాంక్ యూ సార్. మేడం, ఓకే మేడం. ఏ ఫైల్ అయినా క్లియర్గా స్టడీ చేసి సంతకం పెట్టని విహారీ అసలు ఫైల్ ఏంటో కూడా చూడకుండా సంతకం పెడుతున్నాడంటే విహారీ ఏదో చాలా డిస్టర్బెన్స్ మూడ్లో ఉన్నాడు. దీన్ని అడ్వాంటేజ్ తీసుకుని నేను గేమ్ ఆడతాను. విహారీని అన్ఫిట్ అని ఇంట్లో వాళ్ళ దృష్టిలో క్రియేట్ చేసి అన్ని బిజినెస్ని నేను హ్యాండ్ ఓవర్ చేసుకుంటాను. గుడ్ మార్నింగ్ మేడం.
గుడ్ మార్నింగ్. నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలి. ఏంటి మేడం అది? మనం అప్రూవల్ చేయకుండా రిజెక్ట్ చేసిన ప్రాజెక్ట్స్ ఉన్నాయి కదా, ఉన్నాయి మేడం. వాటి లిస్ట్ కావాలి. అండ్ ఆ ప్రాజెక్టు టెండర్లు ఎప్పుడున్నాయో వాటి డీటెయిల్స్ కావాలి. ఒకసారి చెక్ చేయాలి మేడం. వెంటనే చెక్ చేసి నాకు అన్ని డీటెయిల్స్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ పంపించండి. అలాగే మేడం. ఇప్పుడు నేను ఆడే చదరంగంలో వేసే ఎత్తులకి విహారీకి ఏం చేయాలో అర్థం కాక సరెండర్ అవుతాడు. అన్ని వైపుల నుంచి విహారీని చుట్టుముట్టి చెక్ చెప్పి విహారీని ఓడించి నా సామ్రాజ్యాన్ని నేను స్వాధీనం చేసుకుంటాను. చెప్పండి పద్మాక్షి గారు. డాక్టర్ గారు, నా కూతురికి యాక్సిడెంట్లో గర్భసంచి డ్యామేజ్ అవ్వడం వల్ల తన గర్భసంచి తీసేయాల్సి వచ్చింది. ఇప్పుడు తనకి గర్భసంచి లేదు. నా కూతురికి అల్లుడికి కలిపి పిల్లల్ని కనే పాసిబిలిటీ ఉంటుందా డాక్టర్? మీ అమ్మాయికి గర్భసంచి లేదని మీరే అంటున్నారు. గర్భసంచి లేకపోయినా ఎగ్స్ ని ప్రొడ్యూస్ చేసే కెపాసిటీ ఉంటుంది. అయితే నా కూతురి వల్ల పిల్లలు పుట్టే అవకాశం ఉంటుందా డాక్టర్? అది నేను చెప్పలేనండి. మీ అమ్మాయిని ఇక్కడికి తీసుకొస్తే తనకి టెస్టులు చేసి అప్పుడు చెప్పగలను. మీ కూతురుతో పాటు మీ అల్లుడిని కూడా తీసుకురావాలి.